మొన్నటిగా తెలంగాణ బీజేపీ హైదరాబాద్ లో వందే మాత్రం వేడుకలు నిర్వహించింది. స్వాతంత్ర పోరాట సమయంలో దేశభక్తిని రగిల్చిన జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించింది బీజేపీ. విద్యార్థులతో కలిసి వందే మాత్రం ఆలపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. అందరూ కూడా 150 సంవత్సరాలు పూర్తి చేసిన వందే మాత్రం గేయం దాని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే నరేంద్ర మోదీ గారి ఒక ప్రసంగం మనం విన్నాము. వందే మాత్రం ఒక మహత్వం తెలుసుకున్నాము. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు కానీ ఈ రాష్ట్ర యువత మనం వందే మాత్రం అనేటటువంటి ఒక మహత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే వందే మాత్రం మన దేశ స్వాతంత్రం కోసం ఒక చింగారిగా మారి, ఒక స్పార్క్గా మారి, ఒక స్వాతంత్రం కోసం మనం పోరాడేటటువంటి ఒక ప్రేరణని మనం ఇచ్చినటువంటి గేయాన్ని మనం ప్రతిరోజు మనం దాన్ని స్మరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ఇంతకుముందు మోదీ గారు చెప్పారు, ఆ రోజుల్లో మనం కలిసినప్పుడు అభివందన చేసుకునేది వందే మాత్రం అని. ఆ వందే మాత్రం అనేటటువంటి ఒక ప్రేరణ మన భారతీయుల్లో మన ఒక భావి తరంలో ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ 150 సంవత్సరం పూర్తి చేసిన వందే మాత్రం గేయ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ